72 ఇయర్స్, అందులో 50 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఎప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళడానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అండి. దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. పూజలు అంటే ఎప్పుడూ నేను దేవుడి దృష్టిలోనే ఉంటాను. అందుకని స్పెషల్గా పూజ నేను చేస్తాను ఎవ్రీడే. నేను గులాబీ పూలు అవి నా పక్కనే అన్నీ, అది నేనున్న మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయి. నేను ఖాళీగా ఉంటే డెఫినెట్గా పువ్వులు తెచ్చి ప్రతిరోజు పెడతాను. 2-3 రోజులు షూటింగ్ లేకపోతే దేవుడికి పెడతాను. అంటే అలంకరణ నాకు ఇష్టం. దేవుడు తీసేసుకుంటాడని మనం పెట్టామని కాదు, అలంకరణ ఇష్టం. దేవుడు అంటే ఎవరో అని చెప్పలేం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు అందరూ కూడా దేవుళ్ళు అని ఒక్కొక్క మతం వాళ్ళు అలా అంటారు. వారందరూ కూడా మనుషుల కింద పుట్టి అనేక అవస్థలు పడి, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అదేవిధంగా జీసస్ ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది. అది మనం ఎవరో చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది. అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలీదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల అంటే లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది. అందుకని మనం అది కనిపెట్టలేము. సో అది నమ్మి మనకి జన్మించినందుకు మంచిగా ప్రవర్తించి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళ కష్టం మన కష్టం, మనం కష్టంలో ఉండే వాళ్ళకి కష్టం తీర్చలేము, వాళ్ళ కష్టం. అవును. ఏం చేయగలమో అది మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ నమ్మిన తర్వాత దయ్యాలు ఉన్నాయనేది కూడా నమ్ముతారా? ఏమోనమ్మా, దెయ్యాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదు. చాలామంది పల్లెటూరులో కూడా, మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చీపురు కట్టలతో కొట్టడము, దెయ్యం పట్టడము, అరవటము, మళ్ళీ తగ్గిపోయిందంటాం, కొట్టిన వెంటనే ఇట్లా ఉన్నాయి. సినిమాల్లో పనిచేసాము. అదే ఆ చాలా సినిమాల్లో, దెయ్యాల సినిమాల్లో నేను పనిచేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఒంటరిగా కూడా పెద్దగా నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటాను ఇక్కడ. నాకు భయమని అనిపించలేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు అసలు మనకు సంబంధం లేనివి ఏవో వస్తూ ఉంటాయని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వాటి అర్థాలు అవి ఏమన్నా ఉంటాయి ఏదో కూడా తెలియదు. పాములు కనిపిస్తాయి, ఏదో కొండలు ఏవో కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు విఠలాచార్య గారి సినిమాల్లో చాలా వరకు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, తెల్లటి ఆకారంలో జుట్టు విరబోసుకొని ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చేసిన మెజారిటీ సినిమాల్లో అంటే ఆ టైంలో వచ్చిన ఆ కాలంలో అంటే వచ్చిన పల్లెటూరులో మరి అవే చెప్తారు కదా. విఠలాచార్య గారు తీశారు అంటే ఆయన కూడా విని పుస్తకాల్లో చదివి చందమామ బాలమిత్ర ఇటువంటివి చదివి దెయ్యాలనేవి ఇలా ఉంటాయి, పాదాలు ముందుకుంటాయి, వేళ్ళు వెనక్కు ఉంటాయి, ఇలా నడుస్తాయి, తెల్లగా ఉంటాయి, అట్లా అని అవన్నీ చదివాము కదా. విఠలాచార్య సినిమాలో నాకు ఇప్పటికీ ఆ జగన్మోహిని అనుకుంటాను కదా, పొయ్యిలోనే ఇలా కాళ్ళు పెట్టి వంట చేయడము అనేది, ఇవన్నీ కూడా అసలు ఆ థాట్ ఎలా వచ్చేది, ఏం చేసేవాళ్ళు ఆ టైంలో, మీరేం అడిగేవాళ్ళు ఆయన్ని, నిజంగా ఇలా ఉంటాయా లేకపోతే? లేదండి, మేము ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ముందు పుస్తకాల్లో చదివాం కదా దెయ్యాలు ఉంటాయని. సో దెయ్యాలు లేవని మనం మనం చూడలేదు, మనకు కనిపించలేదు. అందరికీ కనిపించవు అవి, ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కనిపిస్తాయట. అందుకని ఉన్నాయా అంటే లేవని చెప్పలేము, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. లేవా అంటానికి ఇంకొకళ్ళు కనిపించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఉన్నాయని అనుకోవాలి. అయితే విఠలాచార్య గారి సినిమాల్లో ఎంత అయితే ఇవన్నీ దయ్యాలు ఇవన్నీ అనుకుంటామో, జానపద గాథలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జానపద కథానాయకుడు నరసింహరాజు గారు అనగానే అలా ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా, విఠలాచార్య సినిమా అనగానే ఇలా ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలోనే మీరు సూపర్ హిట్ హీరో అక్కడ. జానపద చిత్రాలు అంటే మీరే కనిపించేవాళ్ళు. మీతో పాటుగా కాంతారావు గారు కూడా, కత్తి యుద్ధం కాంతారావు, జానపద కళాకారులు, ఎలా ఉండేది ఆ టైంలో? కాదండి, అంటే రామారావు గారు ఫస్ట్ చేసేవారు, తర్వాత కాంతారావు గారు చేసేవారు. వారు చేసినప్పుడే నాకు విఠలాచార్య గారు అవకాశం ఇచ్చారు. నాతో తీసిన తర్వాత ఇంకా వారెవరూ చేయలేదండి. రామారావు గారు ఒక్కటి చేశారు, సింహబలుడు అని ఒక్కటి చేశారు. కాంతారావు గారు హీరోగా చేయలేదు. కాంతారావు గారు పొజిషనే నాకు ఇచ్చారు విఠలాచార్య గారు. సో నా బిహేవియర్ ఈ సినిమాల్లో ముఖ్యంగా, సినిమాల్లోనే కాదు ఈవెన్ రాజకీయాల్లో కూడా ముఖ్యంగా బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. బిహేవియర్ బాగున్నట్టయితే పెద్దవాళ్ళు మనల్ని ఆదరిస్తారు. సో నా బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటనేది నా అనుభవం ద్వారా నేను డే బై డే నేను నేర్చుకోవటం వల్ల, నా బిహేవియర్ వల్ల విఠలాచార్య గారికి వారు తీసిన అన్ని పిక్చర్లు నేనే చేశాను హీరోగా. అంటే నా బిహేవియర్ వారికి నచ్చింది. నా టైమింగ్ అవ్వనివ్వండి, నేను చేయటం, నా విధేయతగా ఉండటం. సో వారు అన్ని పిక్చర్లు, జగన్మోహన్ తర్వాత గంధర్వ కన్య, నవమోహిని, మోహిని శపథం, ఇలాంటివన్నీ. అదేవిధంగా పక్కన వారి శిష్యులైనటువంటి పింజల సుబ్బారావు గారు 1 సంవత్సరంలో 3 సినిమాలు, త్రిలోక సుందరి, లక్ష్మీ పూజ, మహాశక్తి, ఇటువంటివన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ జయలలిత గారు, వాణిశ్రీ గారు తప్ప మిగిలిన అందరు హీరోయిన్స్తో, జయసుధ గారు, లత గారు, మంజుల గారు, మాధవి గారు, కవిత, ప్రభ, అందరితో కూడా నేను వర్క్ చేశా హీరోగా. వారందరూ హీరోయిన్స్గా ఉండేవారు. సో బిహేవియర్ వల్ల కూడా నాకు దగ్గర 100 మూవీస్ చేశానండి. బిహేవియర్ వల్ల అందరూ ఇచ్చారు. నేను వారితో స్నేహం లేకపోయినా సో ఈ వేషానికి వారు బాగుంటారు. ఇక ఏంటంటే నాకు అవకాశం జగన్మోహన్లో ఇచ్చారు కాబట్టి నేనే అన్నీ చేయటం వల్ల నేనే కథానాయకుడిని, ఈయనొక్కరే రాజకుమారుడు అని అనుకోవటమే తప్పదా. మిగిలిన ఎవరికిచ్చినా బాగుంటారు కదా. ఎవరికిచ్చినా ఆ వేషం వేసుకుని అలా విగ్గి పెట్టుకుని అటు ఉంటుంటే కొంచెం బాడీ అది ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారండి. అవకాశం ఎవరికి ఇవ్వకుండా నాకే విఠలాచార్య గారు, మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో విఠలాచార్య గారు, నేను ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ్లో చేస్తుంది, నేను తమిళ్ సీరియల్స్ గురించి చెప్తారు, జగన్మోహిని గురించి చెప్తారు. విఠలాచార్య గారు హీరో, జగన్మోహిని గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పటికీ నన్ను నిలబెట్టిందంటే విఠలాచార్య గారు, జగన్మోహిని మెయిన్ అండి. సో సోషల్ పిక్చర్స్లో దాసనారాయణరావు ఇచ్చినటువంటి తూర్పు పడమర, కన్యాకుమారి, ఇది ఎక్కడ న్యాయం వారు ఇచ్చిన. సో ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నవశక్తి ప్రొడక్షన్స్, బివి ప్రసాద్ గారు డైరెక్టర్, వారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఆ కంపెనీ ద్వారా. సో వారి పుణ్యాన్ని ఇప్పటికీ నేను 53 సంవత్సరాలు, మీరు చెప్పినట్టు 53 ఇయర్స్గా, 69లో వెళ్ళాను ఇండస్ట్రీకి, 53 ఇయర్స్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో అప్పటికంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీ, ఎందుకంటే హెవీ వర్క్ కాబట్టి. అంటే హ్యాపీ అంటే మనకి అత్యాశ లేదు కాబట్టి, నాకు ఇంత రావాలి నాకు నేను ఇలా ఉండాలి, నా వెనకాల ఇలా ఉండాలి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉండాలి, ఇటువంటి అత్యాశ లేదు.
ఈవెన్ ఆశ కూడా లేదు నాకు. అత్యాసం మాట అటు ఉంచండి, ఆశ కూడా లేదు. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా. రాత్రి పగలు లాగా, పగలంటే బ్రైట్నెస్, తప్పకుండా రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. సో జీవితంలో ప్రతి వాళ్ళకి పగలనే బ్రైట్నెస్ ఉంటుంది, జీవితం హ్యాపీగా ఉంటారు. కష్టం అనేది వస్తుంది రాత్రి సమయంలో. మనం పూజించినా పూజించకపోయినా మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏ విధంగా తెల్లవారుతుందో ఆ విధంగా తెల్లవారి మళ్ళీ బ్రైట్నెస్ వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటుంది. అట్లా ఇవన్నీ తెలుసుకుని అందరూ బాగుంటే అసలు భూమి మీద కష్టం అనేదే ఉండదండి. ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు మంచి మనసుతో, ఎక్సెస్ డబ్బుని ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు కదా. మీరు తినేది నేను కొంచెం ఎక్కువ తినొచ్చు, లేకపోతే కొంచెం 2-3 కర్రీలు చేసుకోవచ్చు, అంత చేసుకోవచ్చు. కానీ మీరు అంతకంటే ఎక్కువ తినలేము కదా. సో మిగిలినంతా ఏముందండి, మిగిలినంతా ఎవరో ఏమి పట్టుకెళ్ళలేము. సో మన పక్కోడు కూడా బాధ ఉంది అంటే వాళ్ళని చూసినట్టయితే అసలు ఈ భూమి మీద మనిషికి కష్టమే ఉండదు. ఈ మనుషులు కూడా ఇతర జీవుల గురించి భగవంతుడు ఇస్తున్నది సరిపోదు అన్నట్టుగా ఎన్నో వెజిటేరియన్ అనేక కూరలు, కూరగాయలు, పళ్ళు అన్నీ అనేకమైన ఇస్తూ ఉంటే ఇవన్నీ వీటితో పాటు ఇంకా జీవుల్ని, నోరు లేని జీవాలని హింసించి కోసేసి వాటన్నిటిని తినటం కూడా అంత నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు లేకపోతే మనం తిన్నాం, ఏమీ దొరకని చోట అప్పుడు ఒక జీవిని కోసి తిన్నాము అంటే బ్రతకటం కోసం అది కూడా తప్పే. పోతే పోయామని తినకూడదు, దాన్ని ఆదరించాలి. కానీ అటువంటి సమయంలో తిన్నామంటే ఒక అర్థం, సరదా కోసం, ఫంక్షన్ కోసం, గొప్ప కోసం నోరు లేని జీవాలను అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే వాటిని అయితే ప్రోటీన్స్ వస్తాయి అనేది కూడా, ప్రోటీన్స్ ఎక్కువైతే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యి కాళ్ళు అయ్యి లావయ్యి నడవలేని పరిస్థితి వస్తుందండి. అది తెలుసా? ప్రోటీన్స్ ఎక్కువైతే మీకు ప్రోటీన్స్ కావాల్సిన వాటిలో కాదండి, అన్ని పెసలు రాత్రి నానబెట్టి, ఈ రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి దానిపైన ఉట్టి మూత పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు తింటే మీరు 1/2 కిలో మటన్ తినడానికంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. సో అట్లాగే బాదం పప్పు, 4-5 బాదం పప్పు, వేరుశెనక్కాయలు, ఎన్నో ఉన్నాయండి మనకి. ఎన్ని డ్రై ఫ్రూట్, ఖర్జూరం, ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, ఇవి మ్యాంగో టైంలో మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎటువంటి ఉంటాయండి, ఎటువంటి ఆహార పదార్థాలు. ముందు నుంచి మీరు తినకపోయేవాళ్ళ అసలు నాన్ వెజ్? నేను మానేశాను తెలుసుకుని. 40 సంవత్సరాల కిందట నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. రాజులం కదా మేము, క్షత్రియాస్. సో విలేజెస్లో చేపల చెరువులు పాడుకుని వాటిలో ఉన్న చేపలన్నీ తెచ్చి మా మదర్ తినరు, నా డాటర్ తినరు. సో నేను ఆలోచన వచ్చి నేను ఇవన్నీ ఆలోచించి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో. నేను అది తప్పు అంటం లేదండి, నాకెందుకు వచ్చిన గొడవ మనుషులతో, ఎదుటి వాళ్ళు అని చెప్పడానికి. మీరు తింటుంటే తినకూడదు అని నేనేమన్నా చెప్పడానికి? మీ ఇష్టం మీది. నాకు అనిపించింది కాబట్టి నేను మానేశాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్ లో కావచ్చు, ఇంకా మీరు రెగ్యులర్ సర్కిల్లో అయ్యేటువంటి ఫంక్షన్స్ లో కావచ్చు, అక్కడ ఎవరైనా నాన్ వెజ్ పెట్టారనుకోండి, పెట్టినా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు తినరు, పక్క వాళ్ళు తింటారు కదా. నేనేమనుకోను, ఏం సలహా కూడా ఇవ్వను, తినకూడదు అది ఇది కూడా నేను చెప్పను. ప్రపంచం జరుగుతుంది. ఎందుకంటే మరి పుణ్యాత్ములు, పాపాత్ములు ఉంటారు కదమ్మా. ఏది చేస్తే పాపమో, ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా, అందరూ పాపాత్ములు అయిపోతే ఎలా? పుణ్యాత్ములు ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటారు. సృష్టి మెయింటైన్ చేస్తుంది, ఆ థాట్ రానివ్వదు. కొంచెం మంచివాళ్ళు, మరి గత జన్మలు అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు. గత జన్మలు అవి ఉంటే మరి కిందటి జన్మ కంటే ఏదన్నా మంచి చేసి ఉంటే నెక్స్ట్ జన్మ ఏదన్నా మంచి మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కష్టమే. భూమి మీద ఏ జన్మ ఇచ్చినా ఆ చిన్నప్పుడు పాపం తల్లిదండ్రులు కష్టపడి అవి జంతువులా ఉండేవంటే పెంచడం కోసం వాళ్ళు నానావస్థలు పడి పెంచుతాం. పెంచేసరికి మనం పెద్దవాళ్ళే అసలు తల్లిదండ్రుల జోలికి వెళ్ళాం, వాళ్ళు చూడం. మరి చాలా కష్టం కదా. వాళ్ళ జీవితం అంతా మనకిస్తే తల్లిదండ్రులను చూడకుండా ఎంతమంది అనాథాశ్రమాల్లో పెడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల్ని. కనీసం వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు జీవితాంతం ఎంత బాగా చూడాలి మనల్ని చూస్తున్నటువంటి వాళ్ళని, అన్నీ అర్పించిన వాళ్ళని.
సో ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, గత జన్మలో మనం ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనుషులుగా పుడతారు అనేది కూడా ఉంటుంది. దాన్ని నమ్ముతారా మరి? నేను అసలు దేన్ని నమ్మరు అసలు? గత జన్మలు ఉంటాయని నేను నమ్మనమ్మా. ఉమ్, గత జన్మలు జన్మ అనేది ఉండదేమో, ఉమ్, అది ఏంటో ఈ సృష్టి అలా జరుగుతుందని తెలియదు. అంతే, వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆగిపోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఉమ్, ఇది కూడా ఏంటంటే కర్మలు అవనివ్వండి, లేకపోతే ఏమో తెలియదు. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. మళ్ళీ మనం అలా తల్లిదండ్రులు అవుతాం. ఒక సర్కిల్ అది సర్కిల్ అది జరుగుతూ ఉంది. రాత్రి పగలు ఎలా వస్తుందో అలా జరుగుతూ ఉంది. సరే, ఇంక తప్పదు. ప్రాణం వచ్చిందంటే, పుట్టాము అంటే తప్పదు. అది ఏంటో తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకోటి వచ్చిందంటే మనకి ప్రీవియస్ జన్మ తెలియదు కదమ్మా. మనం ఏం చేసామో ఏమీ తెలియదు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నాకు అత్యాశ లేదు, ఆశ అసలే లేదు ఇవన్నీ అన్నప్పుడు, ఇన్నేళ్ల నుంచి 53 ఏళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యూజువల్గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు మా నెక్స్ట్ జనరేషన్, మా అబ్బాయి రావాలి, మా అమ్మాయి రావాలి, లేకుంటే మా వాళ్ళు రావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది మా పిల్లలు, మా అబ్బాయి రావాలని దగ్గర రాణా గారు, రాణా, దగ్గుబాటి రాణా, హైట్ గల్లా ఇదిగా ఉంటారు. రాణా గారే కదా ఆయన పేరు. దగ్గుబాటి రాణా ఆయనలా ఉంటారు. ఆయన కంటే ఇంకా ఫిజిక్ ఎక్కువ ఉంటుంది, అంత హైట్. అది ఆయన కెనడాలో ఉన్నాడు. కెనడా వాళ్ళకి ముందు, చదువుకునే ముందు ఫీల్డ్కి వస్తా అన్నారు. నేను ఫీల్డ్లో ఉన్నటువంటి, సో ఇన్ని సక్సెస్ అవటం ఫీల్డ్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే దాసనారాయణరావు అన్నీ ఉండి కూడా వారి అబ్బాయిని పైకి తీసుకురాలేకపోయారు. అలాగే అనేక మంది ఆర్టిస్టులు, ఎంఎస్ నారాయణ గారు, ఇంకా అనేక మంది ఆర్టిస్టులు వాళ్ళ పిల్లలను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. అలాగే డైరెక్టర్స్ కూడా వారి కొడుకులను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. సో ఇదేంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి, ఇది కూడా అదృష్టం, లక్ కూడా ఉండాలండి. లక్ ఫేవర్ చేయాలి, మనం సిన్సియర్గానే ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. ఇక్కడ పాపం 20 సంవత్సరంలో 16లో వచ్చి 60 years అప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నవాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేకుండా ఎంతమందో నేను చూశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 50 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు అలాగే ఏమీ లేకుండా అలాగే ఉండి పాపం ఇంకా అవుతాం అనుకునేవాడు. ఇవన్నీ చూసి భయం. సినిమా ఫీల్డ్ అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే నాకు చాలా భయం. ఎన్ని అవస్థలు పడతారో, ఏం కష్టపడతారో, ఏం ఇది. తర్వాత ఇన్ని పడినా వాళ్ళకి అది దక్కుతుందో లేదో. సో దాంతో మా అబ్బాయి మంచి డాన్సరు, చాలా మంచి డాన్సరు, చాలా బాగా మంచి నటుడు. నేను కాదు. అవునండి, తెలుసు నటుడు, మంచి నటుడు అని వాడే అన్నాడు, డాడీ మీరు ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్టు, చూడండి అని అని నవ్వాడు. ఇలా చూసేసరికి ఏడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసింది. నేను గ్లిజరన్ పెట్టుకున్నా రావు, పొడుచుకున్నా. సో డ్యాన్స్ అనేది అప్పట్లో చిరంజీవి వీళ్ళు ఎంట్రన్స్లో ఈ బ్రేక్ డాన్సులు చేయకముందు వాడు అప్పట్లో ఏదో బ్యాట్ ఇలా అని అవి చేసి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తాను పక్కింట్లో అంకుల్ దగ్గర, అక్కడ అని ఈ క్యాసెట్ చూసి ఆ క్యాసెట్ చూస్తాను. సో నేను సినిమా ఫీల్డ్కి వస్తాను. భయం వేస్తుంది, నాకు వద్దు అనిపించింది. అయినా ఒక ప్రొడ్యూసర్, ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్కి నేను ఫొటోస్ చూపించాను. మా అబ్బాయి అండి ఏదన్నా సీరియల్లే వాళ్ళు తీస్తున్నారు అప్పట్లో, సీరియల్లో హీరోగా ఏదన్నా ఛాన్స్ అంటే పిలవలేదు. వాళ్ళు చూశారు, మీ అబ్బాయి అని తెలుసు, మా అబ్బాయి అని తెలుసు, పిలవలేదు, ఎవరికో ఇచ్చారు. ఆ అబ్బాయి అసలు బాగోడు. అటువంటిది ఆ అబ్బాయికి, వేరే అబ్బాయికి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వలేకపోయారు, వారికి ఎందుకు ఇచ్చారు? వారికంటే వీడు పెద్ద ఆర్టిస్టు, ప్లస్ పేరు నరసింహరాజు గారు అబ్బాయి అని తెలుసు. సో ఇన్నున్నా ఇవ్వలేదు అంటే ఇది అదృష్టం ఉండాలి, బిహేవియర్ ఉండాలి, రావచ్చు రాకపోవచ్చు. అందుకని వద్దని బాబు, నేను ఎన్నో కష్టాలు పడి ఏదో ఇప్పుడు పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థికంగా ఆహాని ఎదగలేకపోయాను, అది ఎందుకు ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్తే ఆయన వెంటనే పెట్టుకుంటే మలేషియాలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి కెనడాలో ఏదో రాసుకుంటే కెనడాలో ఆయన ఇప్పుడు వెల్ సెటిల్డ్ అండి. మా అబ్బాయి వెల్ సెటిల్డ్. అంత ఇమ్మీడియట్ గా అలా యాక్సెప్ట్ చేసేసాడు? మీరు అంత కన్విన్సింగ్ గా చెప్పారా మీ అబ్బాయి? చెప్పాను అన్ని. ఒకసారి అడిగాడు, టక్కుని చెప్పేసారా? ఒకసారి అడిగాడు, సరేనా. అక్కడికి ఇప్పుడు తను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా డాన్స్లు అవి చేస్తాడు. అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫంక్షన్స్లో, వాటిలో హీరో లాగానే
మా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. మ్మ్. ఆ, మా కోడల్లాగా అందరు కోడళ్ళు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆవిడ కూతుర్లాగా తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా నన్ను నా వైఫ్ని చూసుకుంటుంది మా కోడలు. సో అందుకని అందరూ మా కోడల్లా ఉంటే బాగుండే అని అనుకుంటా. అత్తమామలు కూడా అలాగే ఉండాలి కదా, కోడళ్ళు ఎలా ఉన్నారు? లేదండి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళలో మార్పు వస్తుంది. ఒకప్పుడు వీళ్ళలో మార్పు రాకపోయినా మనం అలాగే చూసుకున్నట్టయితే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వీళ్ళలో మార్పు వస్తుంది. మ్మ్. అలా ఉండాలని కొంచెం కష్టమైన పని, చూద్దాం. అంత వెల్ సెటిల్డ్ కెనడాలో బాగుంది అనుకున్నప్పుడు ఇంకా నరసింహరాజు గారు ఆ ఇంట్రెస్ట్తో సినిమాలు సీరియల్ కంటిన్యూ చేస్తున్నారా? అంటే నేను కెనడా 2 సార్లు వెళ్ళటం జరిగింది. 3 months 4 months ఉండి రావటం అది జరిగింది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కెనడా అనేది మా అబ్బాయి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఫోన్లో వాట్సాప్ వీడియో కాల్స్ చూసుకుంటూ ఉంటాం, ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. అవి లేకపోతే బాధ అని అనిపిస్తుందేమో. సో ఇప్పుడు పైగా ఈ వయసులో ఇంత బిజీగా ఇన్ని అవకాశాలు రావండి ఎవరికి. అటువంటిది నాకు రాని భాషలో, నాకు తెలిసిన భాషలో నాకు ఎవరు తెలుగువారు ఇవ్వకపోయినా, నా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వకపోయినా, సో నాకు రాని భాషలో నన్ను నెంబర్ 1గా ప్రతి మెయిన్ క్యారెక్టర్ వస్తే నన్నే అడుగుతారు. ఖాళీ లేకపోతే నెక్స్ట్ చాయిస్ చూసుకుంటారు. కానీ 3 ఛానల్స్ కూడా నన్నే ఈరోజు 3 ఛానల్స్లో నావి మూడు ఇప్పుడు మరుమగళ్ అనేది సన్ టీవీలో నెంబర్ 1గా వెళుతుందండి. సిరగడిక్క ఆశయ్ అనేది విజయ్ టీవీలో వెళుతుంది 9 గంటలకి. అది తెలుగులో తీస్తున్నారు. తెలుగులో తీస్తూ నా వేషం నేను అడిగితే నాకు ఇవ్వలేదు. ఆయన ఓల్డ్గా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్ అప్పుడు మరి పిచ్చివాళ్ళ వికటన్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీ నన్ను పెట్టి తీసి ఇవాళ నెంబర్ 1 విజయ టీవీలో నెంబర్ 1 10కి పైన రేటింగ్లో ఇప్పటికీ వెళుతున్న సీరియల్లో నా వేషం నేను అడిగితే, వాళ్ళని ఫోన్ చేసి అడిగితే, ఏమండి అది తెలుగు నేను చేస్తాను ఖాళీగా ఉన్నా అంటే, చూస్తాం సార్ చూస్తామని చెప్పి తర్వాత అడిగితే ఎవరో చెప్పారు, ఇలా డిస్కషన్లో వచ్చింది, ఆయన ఓల్డ్గా ఉన్నారు. సరే పర్వాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలియదు నాకు, నేను పట్టించుకోను ఇంకా. ఓకే. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను అందుకని నేను అడిగా. ఇప్పుడు నేను బిజీ. తర్వాత నన్ను జీ తమిళ్లోని స్టార్మాలో ఏదో అడిగారు. ఆ టైమ్స్ వాళ్ళు అడిగిన టైమ్స్కి నాకు కుదరలేదండి. ఎందుకంటే నేను అక్కడ ఒక 15 రోజులు 10 రోజులు నాకు అక్కడ వర్క్ దొరికితే అసలు నేను చెన్నై వద్దామని లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదు. సో అక్కడ ఉన్నట్టయితే రోజు మార్నింగ్ వెళ్తే రాత్రి వచ్చి ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా, మనల్ని నమ్మిన వాళ్ళని. అవకాశం ఇవ్వటం లేదు నాకు. ఇప్పుడు తమిళ్ మీకు రాదా? అప్పుడు రాలేదా? ఇప్పుడు మొత్తం నేర్చుకునే మా ఇంట్లో అందరికీ వచ్చి నేర్చుకోలేదండి, నాకు రాదు ఎందుకో. ఇప్పుడు మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం, వాళ్ళ కమ్యూనికేషన్ చెప్తారు కదా, తెలుగైనా తమిళైనా నాకు ప్రాంప్టింగ్ ఇస్తారు. తెలుగైనా ఇవ్వాల్సిందే, తెలుగైనా ప్రాంప్టింగ్ ఇస్తారు. ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. నేను అది వింటూ నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు తమిళ్, తెలుగు నేనే చెప్తాను. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు, మనకంటే బాగా చెప్తారు. మనం కొన్ని తప్పులు చేసినా డబ్బింగ్ ఆర్టిస్టులు మనకంటే బాగా చెప్తారు. సరైన ఆర్టిస్ట్ పడితే మనకంటే బాగా చెప్తారు. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు? అంటే చిన్నగా ఇప్పుడు కూర్చోండి తినండి బాగున్నారా ఇటువంటి ఇదే కాదు కదా, ఎప్పుడు అవే డైలాగులు ఉండవు కదా, ఎన్నో ఉంటాయి అందులో. సో అవన్నీ రావాలంటే అసలు అర్థాలే తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది చూస్తుంటే అర్థమవుతుంది నాకు. చూస్తాను, పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగులు చెప్తాను. ఆహా ఓహో అని నా పక్కనే మా హౌస్ ఓనర్ గారు ఇంట్లో చూశాను అనుకోండి, ఏదైనా ఖాళీగా ఉన్న రోజు వెళ్ళి చూస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఎంత బాగా చెప్పారో అనుకుంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటరా బాబు, అప్పటికప్పుడు చెప్పారు, అప్పుడు అర్థమైంది, ఆ ఎక్స్ప్రెషన్స్తో చేశాను, తర్వాత దానికి అర్థమే తెలియదు. అయితే ఇప్పుడు మీకు భాష తెలియదు, ఇందులో ఎమోషన్ ఏంటో తెలియదు, మీరు చెప్పిన డైలాగ్ ఏంటో తెలియదు, అయినప్పటికీ కూడా నరసింహరాజు గారు మాకు కావాలి అని చెప్పి తమిళ్ విశ్వ గారు డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, పూర్వం మనకి విశ్వ గారని చాలా సినిమాలు తమిళ డైరెక్టర్, ఇక్కడ టాప్ డైరెక్టర్. వారు నేను ఒక సీరియల్ చేసాం. వారు ఒక కుటుంబ పెద్ద, నేను ఒకడు. ఆయన చూసి ఒకటే అన్నారు, ఆయన మీకు తమిళ్ రాదని తెలుసు కానీ మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇచ్చేస్తుంది. మొదటి సీన్ చెప్తారు కదా, ఏంటి ఈ సీన్ అది. సో ఆ మూడ్ ఉంటుంది, ఆ మూడ్లో డైలాగ్ వాళ్ళు చెప్తే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు
మీరు తెలుగు మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇక్కడ సూపర్ సక్సెస్ గా ఉన్నటువంటి సీరియల్స్ చేస్తున్నారు, అందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అంటే ఇంత దూరం వచ్చి అంటే ఇక్కడ మన తెలుగు కంటే కూడా తమిళ్లో బాగా చేస్తే ఎవరినైనా ఆదరిస్తారండి, ప్రజలు కూడా ఆదరిస్తారు, ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ కూడా డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే పూర్వం నుంచి ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఉంది, అన్ని లాంగ్వేజ్. అందుకే మీకు ఎంజి రామచంద్రన్ గారు మలయాళీ ఎంత సూపర్, అది సీఎంనే చేశారు. రజనీకాంత్ గారు కన్నడ, కొంకణియో కన్నడ, మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్ బేస్ ఉంది. ఆదరించారు. సో ఇలా ఎవరిని తీసుకుని, అలాగే మోహన్ అని ఉండేవారు, ఆయన కన్నడ అబ్బాయి కూడా. సో మేము జగన్మోహిని ఇవన్నీ సూపర్ హిట్, 1 year ఆడినవి ఇక్కడ. మన తెలుగులో ఇంకా 100 days, ఇక్కడ 1 year. సో ఇవన్నీ ఆదరించారంటే వాళ్ళు ఏంటంటే టాలెంట్ని ఎంత బాగుంది, ఎంత బాగున్నాడు అంటే అంత చందాలి కదా, ఆ క్యారెక్టర్కి ఎంత బాగున్నాడు, ఇదే వాళ్ళు చూసి ఆదరిస్తారు. తమిళియన్స్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, తప్పకుండా వర్త్ ఉన్న వాళ్ళని ఆదరిస్తారు. ఆంధ్ర కమల్ హాసన్